చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మన సమయం దగ్గర పడింది, మనం కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా ఏనమ్మా, ఇప్పుడు భయపడతారు పాపం. మీరు అస్సలు భయపడొద్దు, తొందరగా పోదాం ఇంటికి. ఎందుకంటే రేపు ఉదయము ఒక ప్రార్థన ఉంది, మధ్యాహ్నము ఒక ప్రార్థన ఉంది, సాయంకాలము ఒక ప్రార్థన ఉంది. మీరేమి కంటతోడు కూర్చొని చాలా మంది ఇంటికి పోయి పడుకొని నిద్రపోయి రేపు 12ంటికి లేచిన ఊరు అడగరు. పొద్దున్నే మళ్ళీ 6 గంటలకు లేయాలి, 7 గంటలు 8 గంటలకు మళ్ళీ అక్కడ నుంచి రెడీ అయిపోయి వేరే ఊరు వెళ్ళాలి సువార్త కొరకు. అక్కడ 12 దాకా జరిగించి 12 నుంచి మళ్ళీ 1 గంటకు వేరే ఊరు వెళ్ళాలి. అక్కడ 3 దాకా జరిగించి మళ్ళీ 4 నుంచి వేరే ఊరి దాకా వెళ్ళాలి. అందుకని నా ప్లాన్ నాకుందనమాట. మీ ఇబ్బంది ఏం లేదు. నేను వీటన్నిటిని కూడా కవర్ చేయాలి కాబట్టి సమయాన్ని కుదించుకుంటూ వస్తున్నా. మీరేం టెన్షన్ పడద్దు. ఈ సమయంలో చిన్న మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే నూతన సంవత్సరంలో నూతనంగా ఒక మాట చదువుకుందాం. జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము తీసారమ్మా. 11వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మా జాగ్రత్తగా వినండి, కొంత మాటలు వినండి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. చెరలో ఉన్నటువంటి వీళ్ళ దగ్గరికి చాలా మంది వచ్చి చాలా రకాలైన మాటలు చెబుతున్నారు. ఏమని చెప్తున్నారంటే, అక్కడ మీరు చూసినప్పుడు ముందుకు ఒక్కసారి మీరు వెళ్ళండి. 8వ వచనం నుంచి ఒకసారి చదవండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బాగా వినండి అమ్మా, బాగా వినండి. మీ మధ్య ప్రవక్త చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనము మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాత, ఎప్పుడు 70 సంవత్సరాలు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను చెప్పినది, మిమ్మల్ని గూర్చి నేను ఏది చెప్పానో అది ఎప్పుడు జరుగుద్ది? 70 సంవత్సరాల తర్వాతే. ఈ 70 సంవత్సరాల లోపు ఎవరు ఏది చెప్పినా మీరు నమ్మొద్దు అన్నాడు వాళ్ళతో. ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. దేవుడు ఏం చేశాడమ్మా? వాగ్దానం చేశాడు. వాగ్దానం అంటే ఏంటిది? మాట ఇయ్యటం. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడా, నమ్మనివాడా? ప్రతిదీ మీరు చెప్పేది జాగ్రత్త చెప్పాలి. తర్వాత నేను మళ్ళా రివర్స్ అయినప్పుడు మీరు బాధపడకూడదు. దేవుడు నమ్మదగిన వాడా కాదా? వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, 70 సంవత్సరాల తర్వాత మీకు విడుదల. ఏం చేశాడమ్మా? 70 సంవత్సరాల తర్వాత మీకు విడుదల. ఈ 70 సంవత్సరాల లోపు చాలా మంది వచ్చారు వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు?
బబులోని చెరలో ఉన్నారు. ఈ బబులోని చెరలో ఉన్న వీళ్ళ దగ్గరికి చాలా మంది వచ్చారు. ఎవరు వచ్చారంట వాళ్ళు? ప్రవక్తలు, మంత్రజ్ఞులు. చదవంటారా ఊరూరు ప్రవక్తలు అంటే ఆడున్న చదవద్దు. ఎవరెవరు వచ్చారు అని నేను అడుగుతున్నాను. ఎవరెవరు వచ్చారు? ప్రవక్తలు వచ్చారు, మంత్రజ్ఞులు వచ్చారు, కళలు కనువారు వచ్చారు. వచ్చి వీళ్ళకి ఏం చెప్తున్నారు? వీళ్ళకేం చెప్పారు? అక్కడున్న వాళ్ళకి ఏం చెప్పారు? వచ్చి మధ్యలో వచ్చి ఆమేన్. కష్టాల్లో ఉన్నవాడి దగ్గర పోయి మీ బాధలన్నీ తీరిపోతాయి, ఇబ్బంది లేదన్నారు. ఎప్పుడంటే రేపే రేపే అంటే ఇప్పుడు ఈ మనిషి చెప్పిన మాట విని వాళ్ళు ఏది మర్చిపోయారు? ఆమేన్. ఏది మర్చిపోయారు? దేవుడు చెప్పిన మాట మర్చిపోయారు. దేవుడు ఏం చెప్పాడు వీళ్ళకు? 70 సంవత్సరాల తర్వాతే మీకు నెమ్మది అన్నాడు. ఈ 70 సంవత్సరాల లోపు చాలా మంది వచ్చారమ్మా. ప్రవక్తలు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు. రెండోది మంత్రజ్ఞులు వచ్చారు. మూడోది కళలు గనేవాళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీ బాధలన్నీ పోతాయి, మీకు నెమ్మది కలుగుతుంది, మీకు సంతోషం ఉంటుంది అనగానే వీళ్ళు భుజాలు ఎగరేసుకొని పై పైన ఎగిరేవాళ్ళు. మరుసటి వచ్చాక ఏం పోవట్లేదు. ఎందుకు పోవట్లేదంటే ఇక్కడ ఒక వాగ్దానమైంది. ఇక్కడ ఏముంది? ఒక వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానము? 70 సంవత్సరాల తర్వాత నేనే వస్తాను మీ దగ్గరికి. అందుకని చదవండి. ఇప్పుడు 11 వచ్చిన చదవమ్మా. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నెరవేరదగును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. మీకు మంచి జరుగుద్ది అన్నాడు. ఎప్పుడు జరుగుద్ది అంటే 70 సంవత్సరాల తర్వాత జరుగుద్ది అన్నాడు. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత మంచి జరుగుద్దంటే దేవుడు చెప్పాడు. రేపే మంచి జరుగుద్దని మనుషులు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు తింటారు మనుషులు? ఆమేన్. గుర్తుపెట్టుకున్నారుగా? మైండ్ లో ఉందా? రేపే మంచి జరుగుద్దని ఎవరు చెప్తున్నారు? ఆ మనుషులు ఎవరు? ప్రవక్తలు, మంత్రజ్ఞులు, కళలు కనువారు. రేపే జరుగుద్ది, మీకు రేపే జరుగుద్ది అన్నారు. వీళ్ళేమో రేపు జరుగుద్దేమో చూస్తున్నారు, జరగట్లా. మళ్ళా ఎల్లుండి జరుగుతుంది, జరగట్లా. కానీ వాళ్ళ గ్రంథాలు చదివితే గ్రంథాలలో ఏముంది? 70 సంవత్సరాలు మనం ఎలాగ బానిసలం అవుతాము. అర్థమవుతుందా? 70 సంవత్సరాలు మనకి ఎలాగ బానిసలం అవుతాము. మనం ఎన్ని తిప్పలు పడినా, ఎంత ప్రయత్నాలు చేసినా, ఎన్ని చేసినా, రాత్రింబగులు ఉపవాసం అంటే ప్రార్థనలు చేసినా 70 సంవత్సరాల దాకా మనం బయటికి పోము. ఇప్పుడు బాగానండి. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, కొత్త సంవత్సరంలో కొత్త మాట. ఈ 30వ సంవత్సరంలో ప్రార్థన చేస్తే 31వ సంవత్సరంలో వాళ్ళు పోతారా? ఇప్పుడు చెప్పండి, మీరు ఊరేనా? బైబిల్ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కొద్దిగా డౌట్ ఉంటది. తెలిసిన వాళ్ళు చెప్పండి. వాగ్దానం ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడు దేవుడు? 70 సంవత్సరాలు చెప్పాడు. ఇప్పుడు 30వ సంవత్సరంలో ప్రార్థన చేస్తున్నారు, విడుదల కావాలి, వీళ్ళ చేతుల నుంచి మాకు విడుదల కావాలి, వీళ్ళ కష్టాల నుంచి మాకు విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నారు. 31వ సంవత్సరంలో విడుదల వస్తుందా? ఎందుకు రాదు? దేవుడు ఏం చెప్పాడు? అందరికి గుర్తుందా? 70 సంవత్సరాలని దేవుడు చెప్పాడు కదా. 70 సంవత్సరాలు చెప్పినప్పుడు 30వ సంవత్సరంలో ప్రార్థన చేస్తే 31వ సంవత్సరంలో విడుదల రాలేనప్పుడు దేవుడు చేతగానోడా? చేతనైనోడే కదా. అక్క నిద్రపోకు, విను, జాగ్రత్తగా విను. ఫ్రాంక్ చెప్తాను. ఇప్పుడు మీకు ఒక మాటలో చెప్పాలని, టెంకాయ కొట్టి లోపల పుచ్చిపోయిందో కులిపోయిందో చూపెడుతున్నాను, మీ ఇష్టం తర్వాత అదంతే. దేవుడు చెప్పింది వాగ్దానం. నేను చెప్పేవన్నీ కూడా ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తాను. నేను బైబిల్ చెప్తాను. నేనేదో 4 మాయ మాటలు చెప్తే మీరు నమ్మి నా దగ్గరకు రావాలని అస్సలు నాకు చెప్పను. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు, ఊరైనా. ఇదంతా నేను యూట్యూబ్ పోయినా ఎక్కడికి పోయినా కూడా అదే చెప్తాను. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇప్పుడు జనాలను భ్రమ పెట్టడానికి కొంచెం చెప్పిన మనకు వస్తారు, కానీ భ్రమ పెట్టడానికి వచ్చిన వాళ్ళు భ్రమలోనే వెళ్ళిపోతారు అంతే. బైబిల్ చెప్పాలి. 70 సంవత్సరాల తర్వాత విడుదల అని చెప్పాడు. 70 సంవత్సరాలకు విడుదల అని చెప్పిన తర్వాత ఆ 70 సంవత్సరాల లోపు ఎంతో మంది ప్రవక్తలు వచ్చారమ్మ వాళ్ళ దగ్గరికి. వచ్చి అంటున్నారు,
మీరు ఈ యొక్క బబులోని చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, మేము చెప్పింది చెప్తే రేపు మీకు విడుదల వస్తుంది అన్నారు. ఇంకొకరు వచ్చారు, నేను నిద్రపోతుంటే నాకు కళ వచ్చింది, కళలో దేవుడు మనల్ని బయటికి పిలిపించాడు, నా మాట అనమని ఇంకొకడు వచ్చాడు. ఇంకొకడు వచ్చేయమన్నాడంటే ఇవన్నీ కాదు, మీకు ఒక కీడు తగిలింది, నేను మంత్రం వేస్తే దాన్ని వదిలేస్తాను, మీకు విడుదల కలుగుతా అన్నాడు. ఇప్పుడు అన్నప్పుడు ఈ మూడు జరుగుతాయా జరగవా? ఇప్పుడు చెప్పాలి, జరుగుతాయా జరగవా? మీరు ఏదేం చెప్పండి. ఇప్పుడు నేనైతే ఏమన్నా, మూడు జరుగుతాయా జరగవా? అది జరగవు, జరుగుతాయి, జరగవు, జరుగుతాయి. ఇప్పుడు జరగవు అంటే ఎందుకు జరగవు? బాగానే, జరగవు అంటే ఎందుకు జరగవు? దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి జరగవు. జరుగుతాయి అంటే ఎందుకు జరుగుతాయి? బాగానండి. జరుగుతాయి అంటే ఎందుకు జరుగుతాయి? జరగవన్నారు కాబట్టి దేవుడు వాగ్దానం చేసిండు, నువ్వు ఎన్ని తిప్పలు పెట్టినా ఏం చేసినా నువ్వు బబులో నుంచి బయటకు పోలేవు. నువ్వు ఎంతమంది చెప్పినా పోవు. ఎందుకంటే దేవుడు తీసపోతాను అన్నప్పుడు వచ్చి తీసపోతాడు. మాకు అర్థం కావట్లేదు, బాగా ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోవద్దు. తల్లి గర్భం ధరిస్తుంది ఒక బిడ్డను. ఎన్ని రోజులకు ధరిస్తుంది, ఏదో ఒక టైం వచ్చి ధరిస్తుంది, గర్భంలో పెండంలో పడుద్ది. గర్భంలో పడిన తర్వాత ఒక డాక్టర్ వచ్చి 3వ నెలలో వచ్చి రేపు పొద్దున కనేతోటి చేస్తాను అంటాడు. ఇప్పుడు చెప్పండి మీరు, అది జరగని మాట జరిగే మాట అమ్మా? జరిగే మాటనా? జరిగిద్ది కానీ మరి ఇప్పుడు కనేతట్టు చేస్తానన్నప్పుడు కనేటప్పుడు ఎప్పుడు కంటది? టైం వచ్చినప్పుడు నొప్పులు వచ్చి కనేతట్టు కన్ననట్టు. ఇప్పుడు మధ్యలోనే ఏమన్నా కన్నదంటే అర్థమైంది? ఇప్పుడు చెప్పాలి, మధ్యలోనే ఏమ కన్నదంటే అర్థం ఏమిటి? తొందరపడిందని సహోదరి అంటుంది, వాళ్ళ మాట్లాడినదని సహోదరి. మధ్యలోనే ఏమ కంటానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు మీకు ఇష్టమైంది కదా నేను చెప్పింది, నేను కొత్తదేం చెప్పలేదుగా. బాగా నిద్రపోతాను. నేను చదువుకునేటప్పుడు కూడా సారికలు చూసినట్టే చూస్తుంటా, ఇక్కడ పెట్టుకుంటాం ఇంతే. ఆయన అంటాడు, అబ్బా బాగా ఎట్లుండి అనుకుంటాము, భయమరిచిపోతుంటాం నిద్ర, అంతే. కాబట్టి చెప్తానండి, 3వ నెలలో కంటావు నువ్వని డాక్టర్ చెప్పాడు. ఇప్పుడు ఏమేమనుకుంది, 3వ నెల కదా, ఎక్కువ బరువు ఏమి లేదు, 4వ నెల వస్తే కొద్దిగా బరువు అవుద్ది, 5 అయితే కొద్దిగా ముందుకు వస్తుంది, 6 అయితే ముందుకు వస్తుంది, నా అందం తగ్గిపోద్ది, ఇప్పుడే తీసేసుకుందాం, ఇప్పుడే కంటే బాగుండు, డాక్టర్ నువ్వేదో చిట్కా చెప్పమంటాడు. ఆయన పెద్దగా ఏమని చెప్తాడక్క? ఏం చెప్తాడు? ఇంత చిన్న టాబ్లెట్ వేసుకో, ఉదయానికల్లా కనేస్తామంటాడు. ఇంత చిన్న టాబ్లెట్ వేసుకో, ఉదయానికల్లా కంటామంటాడు. ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఉదయానికల్లా కంటుందా కనదా? కంటది. పడిపోయిందన్నా కూడా కన్నదన్నా కూడా అంతా ఒకటే. పడిపోయేటప్పుడు ఏమన్నా సపరేట్ నుంచి పడిపోదు, కనేటప్పుడు ఏమన్నా సపరేట్ నుంచి అంతా ఒకటే. కానీ 9వ నెల తర్వాత కంటే ఆ యొక్క బిడ్డనేమంటామంటే బిడ్డ అంటాం. 3వ నెలలో కంటే ఆ బిడ్డనేమంటామంటే పిండం అంటాం. పిండం ఏం కావాలి? పరిపక్వం కావాలి. పరిపక్వం అయ్యి ఆ పిండానికి చేతులు రావాలి, కాళ్ళు రావాలి, అన్ని రావాలి. ఆ టైం వచ్చిన తర్వాత ఎవరొద్దన్నా వచ్చేస్తుంది బయటకు, అంతే. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలకి విడుదల ఎన్ని సంవత్సరాలకు అన్నాడు? 70 సంవత్సరాలకు అన్నాడు. ఇప్పుడు మధ్యలో 30వ సంవత్సరంలో వచ్చి ఒకటి చెప్పాడు, మీకు విడుదల వస్తుందని. ఇప్పుడు జరుగుద్దా జరగదా? జరుగుద్ది. ఆమేన్. జరుగుద్ది. ఎలాగా? టాబ్లెట్ వేసుకొని కన్నట్టుగా. టాబ్లెట్ వేసుకొని కన్నారు. ఇప్పుడు టాబ్లెట్ వేసుకొని కనటం వలన ఎవరికైనా ఉపయోగం ఉందా? మరి ఉపయోగం లేని విడుదల ఎందుకు? ఉపయోగం లేని బిడ్డ అవసరమమ్మా? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నేను మీకు ఒక మాట చెప్తున్నాను. ఏమంటున్నానంటే, మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు. ఎప్పుడు ఈ సమాధానకరమైన ఉద్దేశములు వస్తాయని చెప్తున్నాడంటే, నేను నీకు చెప్పిన టైం వచ్చిన తర్వాత, ఆ టైం దాకా నువ్వు ఎవరి చేతిలో ఉంటావు? నువ్వు ఎవరి చేతిలో ఉండాలి? బబులోను రాజు అధికారం కిందే ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఈ టైం దాకా ఎవరి అధికారం కింద ఉన్నారేమా ఈ మనుషులు? బబులోను రాజు అధికారం కింద.
ఇప్పుడు మధ్యలో వాళ్ళు చాలా మంది వచ్చి చెప్తున్నారు, నీకు అది జరుగుద్ది, ఇది జరుగుద్ది, ఇట్ట జరుగుద్ది, ఇట్ట జరుగుద్ది అన్నప్పుడు ఈ తొందరపాటులో ఈ కష్టాలు తట్టుకోలేక వాళ్ళ మాటలు వింటారా వినరా? ఇప్పుడు వీళ్ళకేమి గుర్తు లేదు, వాగ్దానము గుర్తులేదు. అందరు కాకడమ్మా, అందరు కరెక్టేగా? వాగ్దానం గుర్తులేదు. ఎందుకు వాగ్దానం గుర్తు లేకుండా పోయింది? ఆ వాళ్ళ మాటల్లో పడిపోయినంత మాత్రాన వాగ్దానం గుర్తుండదమ్మా. బబులోను బానిసత్వం ఉన్నంత మాత్రాన వాగ్దానం గుర్తుండదా? ఎందుకు వీళ్ళకి వాగ్దానం గుర్తులేదు? ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా దేవుడు అంటే ఇష్టమే కదక్క. ఇష్టం కాకపోతే వీడికి వస్తారా ఈ రాత్రి టైంలో? ఇష్టం కాకపోతే వీడికి వస్తారా? అందరికీ దేవుడు అంటే ఇష్టమే కాదని నేను అన్నట్ల. కానీ దేవుడు అంటే ఇష్టమే కానీ కొన్ని పరిస్థితులు ఇష్టం లేకుండా చేశాయి. పరిస్థితులు చేశాయి. మనకంటే ఇష్టమే. అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు, ఆదివారం పని కూడా యేసయ్యా అని పని చేస్తాయి. నేను ఇష్టమే కానీ పరిస్థితులు అలా చేశాయి. అదే ఏమని అర్థం చెప్పమంటావా? ఈరోజు నేను మీకు చెప్తున్నానండి. ఎందుకు ఈ వాక్యం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఊహాగానాలలో జీవించడం క్రైస్తవ్యము కాదు. క్రైస్తవ్యం జీవించేది నిజాయితీగా యథార్థంగా జీవించాలి. 70 సంవత్సరాల తర్వాత విడుదల. నువ్వు ఎన్ని తిప్పలు పెట్టినా, పెద్దవాళ్ళు అన్నట్టు ఎన్ని చెక్కలు పెట్టినా, ఎన్ని రాళ్ళు పెట్టినా, ఎన్ని పెట్టినా జరగదు. 70 సంవత్సరాల తర్వాతే. ఇప్పుడు మధ్యలో ప్రవక్తలు రాలేదు కదయ్యా, దేవుడు చెప్పలేదు కదయ్యా, రారంటే వద్దు. మధ్యలో వచ్చారా రాలేదా? ఎంతమంది వచ్చారంట? కుప్పలు వచ్చారు. 3 రకాల వాళ్ళు వచ్చారు. ఒకడు వచ్చి, నాకు రాత్రి కళ వచ్చింది, ఈ కళలో ఏం కనపడిందంటే మనకు సంతోషమేనంట, అందరం ఆనందభరితులం అయిపోయాను ఒకడు చెప్పాడు. ఇంకొకడు ఏమన్నాడంటే నీ కష్టాలు పోతాయి, నేను చెప్పింది వినమన్నాడు. ఇంకొకడు ఏమన్నాడంటే దేవుడు నాతో చెప్పాడు ఇది అన్నాడు. వీళ్ళందరికీ చరిత్ర గుర్తుంటి అని చెప్పేవాళ్ళు కాదు. అర్థమైందక్క? చరిత్ర అంటే మీకు అర్థం కావటానికి, బిడ్డ గర్భంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు ఉండాలి. నువ్వు ఎంత ముప్పు తిప్పలు పెట్టినా బిడ్డకు జన్మ రాదు. మరి ఇది ఊరికి తెలియకుండా ఉంటది? ఊరికి తెలియని వాళ్ళు ఎవరెందుకు లేరు? ఆ జాషువా గారిని అడిగితే, మా ఎప్పుడు వస్తుంది మా అబ్బాయి బయటకండు, రేపు వస్తుంది, లేదంటే అందరూ విజేతలు మా అబ్బాయి రేపు వస్తారంట, మా అబ్బాయి రేపు వస్తారంట, మా అబ్బాయి రేపు వస్తారంట అని. రేపు ఎట్టొస్తారా మీ అబ్బాయి అంటే, లేదు మా అమ్మ చెప్పింది. ఎందుకు చెప్పింది? వాడు డోర్కి అడుగుతున్నాడు, గోళ పాడొకటానికి రేపని చెప్పింది. రేపు పొద్దున్న చేడు మా అబ్బాయి అంటే ఎల్లుండి వస్తాయి అని చెప్పి. అంటే ఎందుకంటే వాడికి తెలియదు. అలాగనే ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఆ పిల్లవాడిలాగే ఉన్నారు. జనాలు మాయ మాటలతో భ్రమలో పడిపోయి నీ జీవించేస్తున్నారు అంతే. ఏమంటున్నారంటే బాగా గమనించి ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్దాం, బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. తీయండి బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక తీయాలమ్మ. తీసారమ్మా. 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించుననుదయే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆమేన్. నిత్య జీవము అనుగ్రహించుననుదయే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఓకే, అది గుర్తుపెట్టుకున్నారా? అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము తీయనమ్మా. 1వ వచనం నుంచి చదవండి అమ్మా. దేవుణ్ణి అట్టాయటనమే వాళ్ళకి అర్థం కాదు, వదిలేయండి. మిమ్మల్ని ఇబ్బంది అసలు పెట్టను. ఈరోజు పూర్తిగా నమ్మామనుకుంటున్నారు చూడు. అంటే పూర్తిగా నమ్మామంటే ఏంటంటే బాప్తీసం తీసుకొని ఆరాధన చేస్తూ వాక్యాన్ని కంటిన్యూగా ఉంటున్నారు చూడు, వాళ్ళు జాగ్రత్తగానండి మాట. చదవమ్మా. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఆమేన్. ఏటని కలవరపడనీయొద్దు అంటున్నాడు? హృదయం అని అంటున్నాడు. ఎందుకు హృదయం కలవరపడవద్దు అంటున్నాడు? హృదయంలో కలవరం వచ్చేస్తుంది. ఎందుకంటే చూడండి,
దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలో మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మేము తీసుకుపోవుదును. ఆమేన్. మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకుపోతాను అన్నాడు. ఇప్పుడు ఎక్కడే పోయాడు ఆయన? తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. అందరికి బాగా జ్ఞాపకం ఉంది కదా, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి రండి ఒకసారి. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం తీసారమ్మా? 7వ అధ్యాయం. ఏడో అధ్యాయం తీసారమ్మా? 7వ వచనం, 17వ వచనం, సారీ. ఏలయనగా, లేకపోతే 16 నుంచి చదవండి. 16 నుంచి చదవండి, బాగుంటది ఇప్పుడు మీకు. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుడైనను ఏ ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. ఇది ఎప్పుడు జరుగుద్ది? మనం బబులోని చెరలో లేము తల్లి. ఇది ఎప్పుడు జరుగుద్ది? మనం బబులోని చెరలో లేము. అది ఇశ్రాయేలులకు నేను చెప్పింది. ఇది మనకు ఇది ఎప్పుడు జరుగుద్ది? ఇప్పుడు వాక్యం చదివించాను 3-4 వచనాలు. అదే మీరు చెప్పి నేను 3 వచనాలు చదివి ఏమేం చదివించాను? 3 వచనాలు కన్నా గుర్తున్నాయి ఒక్కరికైనా? ఇప్పుడేగా చదివించింది. ఇది కాదు, ఇంతకు ముందు దానికంటే ముందు చదివించాను. దాని తర్వాత చదివించాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. అక్కడికి పోయిన తర్వాత ఏముండదంట? ఆకలైనను దాహమైనను ఉండదు. అక్కడ ఉండదంటే ఈడెక్కడ కూర్చొని అంటాడు మీరు దేవుళ్ళో ఉంటే ఆకలే కాదు. మరి ఆకలి కాబట్టి రోజు ఉండొచ్చుగా, ఎందుకు కింటాలు పోవ అయిపోతుంది వీడికి బియ్యాలు? ఇన్ని ఫిల్టర్ నీళ్ళు ఎందుకు అయిపోతాను? నేను దాహమే ఉండదంటే అన్ని కోళ్ళు ఎందుకు తింటారు? నాకు అర్థం కాదా? మీకు చెప్తున్నాను, భూమి మీద శరీరంతో ఉన్నంత కాలము మనం ఆకలేయాల్సిందే, నీళ్లు తాగాల్సిందే, చికెన్ తినాల్సిందే, మటన్ తినాల్సిందే, పచ్చ నూరుకోవాల్సిందే, పనులు చేయాల్సిందే ఉంటదంతే. లేదు అని చెప్తే 70 సంవత్సరాల ముందు వచ్చి చెప్పిన వాళ్ళు వాళ్ళ మాట్లాడుకోడు ఊరైనా. అవునా కదా? ఇది వాగ్దానం. నేనేమో ఒట్టొట్టి మాటలు చెప్తాను, నిజమిది. అయితే ఇలా చెప్పే వ్యక్తి ఊరైన ఉంటే బోధనకుండా ఒక నెల ఉండమని చూద్దాం. ఏందక్క చెప్ప కొద్దిగా. మనిషి అన్నం తినకుండా 40 రోజులు ఉండగలడు. నీళ్లు తాగకుండా ఎన్ని రోజులు ఉండగలడు? తిప్పి కొడితే 3 రోజులు ఉండగలడు, లేదా 4 రోజులు 5 రోజులు ఉండగలడు, ఒక వారం నీళ్ళు తాగకుండా. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను అంటాడు. పొద్దున్నే లేచినమంటే ఎంత పొడుగు గ్లాసునట పాలు, మధ్యాహ్నం ఒకసారి ఎందుక అట్టికాయ, తర్వాత మధ్యాహ్నం ఒకసారి నేను బోధనట్టేదని చెప్పి చెత్త మొత్తం డ్రై ఫ్రూట్స్, ఆ ఎండబెట్టినటువంటి అన్నం మెతుకులు, వాటన్నిటిని కలిపి డ్రై ఫ్రూట్స్, సాయంకాలము ఒక 6-7 బత్తాకాయలు, 4-3 యాపిల్ కాయలు మొత్తం జ్యూస్ చేసుకొని తాగటము. దీని ఉపవాసం నువ్వు అంటారా? అన్ని తినేవాడు ఉపవాసం మీద కొట్టడక్క, డైటింగ్ అంటాడు దీన్ని. ఏందమ్మా? అప్పుడప్పుడు మా బావ చేస్తుంటాడు, వీళ్ళందరూ చేస్తుంటాడు వచ్చి 2 చపాతీలు,
ఉదయాన్నే ఒక గ్లాసు పాలు, మధ్యాహ్నం ఒక జ్యూస్ తాగితే మనం అన్నం తినాల్సిన పనిలా. ఎందుకు ఈ టైం ఇదంతా? దేనికి? నడేస్తే దేనికి ఎన్ని చేసేది? పొట్ట రాకుండా. అంతే కదా! పొట్ట రాకుండా. ఇప్పుడు దీన్ని వీళ్ళు చేసేది పొట్ట రాకుండా ఉపవాసమా? నేను తప్పనట్లా. నేను క్లారిటీ చెప్తున్నా. బైబుల్ టు బైబుల్ రిఫరెన్స్ చూపెడుతున్నాను మీకు. మన కన్నుల బాష్ప బిందువు తుడిసివేసేది ఎప్పుడు? ఆయనలోకెళ్ళినప్పుడే. మరి భూమి మీద ఉన్నంత కాలం నీ కళ్ళ నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. కారవ్ బ్రదరు మా పాస్టర్ చెప్పిందంటే ఆ పాస్టర్ నా దగ్గర తీసుకురా, వాడికి నీళ్లు కారవేమి నేను చెబుతా. వాగ్దానాలు అంటే బైబిల్ అంటే ఆషామాష అనుకుంటున్నారు. ఎన్ని రోజులు ఎన్ని నెలలు చదివితే ఎన్ని సంవత్సరాలు చదివితేనో అంత అర్థమైంది నాకు ఒక్క కొద్దిగే. ఎన్నో సంవత్సరాలు చదివితే వాగ్దానం వాళ్ళకి 70 సంవత్సరాల తర్వాత మీకు ఉన్నది, మీరు ఇబ్బంది పడొద్దు, 70 సంవత్సరాల తర్వాత నేనే వచ్చి మిమ్మల్ని చెరలో నుంచి విడిపిస్తానంటే 30వ సంవత్సరంలో ఒకడు, 20వ సంవత్సరంలో ఒకడు, 10వ సంవత్సరంలో ఒకడు వచ్చి అలా భ్రమలు పెట్టేస్తున్నారు. ఈ రోజు మన్నాలను కూడా కలవరపరిచే వాళ్ళు వచ్చారు. కలవరపడకుడి అని అందుకే చదివించిన మొదట్లో. మనకు ఒక వాగ్దానం ఉంది, నిత్య జీవం ఇస్తానని. అక్కడ అన్నాడు సూర్యుడైనను చంద్రుడైన అక్కడ ఉండడు, ఇక్కడ ఎందుకు ఉండడు? మనం దేవుళ్ళో పోతేనంట, దేవుళ్ళో ఉంటేనంట మనకేం కాదంట. అలా దేవుళ్ళో ఉంటే గొడ్డలన్నీ ఓడబెట్టండి చూద్దాం మరి వాడికి. అసలుకి జనాలు పిచ్చోళ్ళు కాబట్టి వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నారు ఈ రోజుల్లో. జనాలు పిచ్చోళ్ళు. అదే నేను చెప్తున్నాను, మీకు దేవుడు అవసరం లేదు కదా, మీరు ఇచ్చే కానుకలు కూడా తీసుకోకూడదు. బో తిన్నప్పుడు కానుకలు ఎందుకు అక్క? ప్రార్థన చేస్తే బండి పెట్రోల్ లేకుండా వెళ్ళిపోవాలిగా. చెప్పండి ఇప్పుడు, మరి ప్రార్థన చేస్తే వెళ్ళిపోవాలిగా బండి పెట్రోల్ లేకుండా. అసలు బండి ఏం పని? అక్కడ ఏముండదంట, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏంటంట వడగాలైనను ఎండైనను చీకటైనను ఏముండదు. అవసరమా? ఈ రోజుల్లో యేసు ప్రభువారు మరలా వచ్చేంత వరకు భూమి మీద సమస్తము జరగాలి. మధ్యలో వచ్చి నీ కష్టాలు తీరుతానమ్మంటే రేపు పిచ్చోడా నీ కష్టాలు తీర్చుకోముందని చెప్పు. ఎవరినేం చెప్పండి. అప్పుడప్పుడు మీరు అంటారు మీ ఇళ్ళకాడికి వచ్చిన వాళ్ళకి, అమ్మా ఇదిగో నేను ఇది మీకు వేస్తాను, మీకు ఇంట్లో పచ్చి డబ్బులు ఉంటాయి, ఎప్పుడు మీకు డబ్బులు అంటే మనం దేవుణ్ణి నమ్ముకుంటారు ఎటకారంగా మాట్లాడతాం. ఏమంటాం తెలుసా? అయ్యా నీకు అన్ని ఉన్నప్పుడు మా దగ్గరికి కొందుకు వచ్చావాడు కానీ అంతా కదక్క. ఫ్రాంక్ అన్నప్పుడు అంటంగా, అన్ని ఉన్నాయి కదా నువ్వే చేసుకొని డబ్బులు చేసుకోవచ్చు కదా అని. అలాగని వాళ్ళని కాదు అంటాము, వీళ్ళని కూడా అనండి. అన్ని కష్టాలు నీకుంటే అన్ని కష్టాలు తీర్చే పని ముందు నీ ఇంట్లో కష్టాలు నువ్వు తీర్చుకో, తర్వాత సంగతి మా కష్టాలు తీరుతావనండి. భూమి మీద క్రైస్తవుడు బతికినంత కాలం వాడికి ఏందంటమ్మా? ఏందంట? శ్రమ. నీ కష్టాలన్నీ తీరుతాను, నీ బాధలన్నీ పోతాయంటే జనాలు ఎలా ఫీల్ అయిపోతారంటే, బాధలు ఉన్నా కూడా నువ్వు అన్నట్టు ఫీల్ అయిపోతారు. ఎక్కడ ఉన్నాయంటే మేము విశ్వాసం కాదేమో, ఎక్కడ ఉన్నదంటే మా ప్రార్థన బాగలేదేమో, ఒక ఫీలింగ్ లో పోయి మాకే బాధ లేవో దేవుడు బాగా దీవించాడు. అన్ని దీవెనలు వస్తే మరి ఎందుకక్క అప్పుడప్పుడు గోడ సాటుకు పోయి మొత్త సాటును కూర్చొని ఏడుతుంటా? మంచం మీద దుప్పటి కప్పుకున్నావు ఏంటంటే ప్రార్థన చేసి అంత లేదు, 2 కళ్ళ మట్టి కారిపోతాను, ఎప్పుడు పోతాయి బాధలని. బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఏమి లేదు, నా దేవుడి కాడికి పోయి నాకు అన్ని బాగా జరుగుతున్నాయి. భూమి మీద శరీరముతో ఉన్నంత కాలం సమస్తము జరగాలి. ఎవరినైనా తీసుకురా, ఎవరితోనైనా మాట్లాడతాను, చెప్తాను, ఇది బైబిల్. భూమి మీద ఉన్నంత కాలం జరగాలి. ఎందుకంటే వాళ్లకు చెరలోనికి పోయే ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? వాగ్దానం చేశాను, నేను నెరవేరుస్తానని. ఇప్పుడు మనకు అదే వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? నిత్య జీవం ఇస్తానన్నాడు. ఆయన వచ్చి మరలా తీసుకెళ్తానన్నాడు. మరి ఎందుకయ్యా ఇన్ని కష్టాలు బాధలు ఉంటాయి కదా? మరి ఎందుకంటే ఈ కష్టాలు బాధలు ఎందుకుంటాయంట? ఈ లోక అధికారి కింద మనం ఉన్నాం. వాళ్ళు ఎవరి అధికారం కింద ఉన్నారు? బబులోను అధికారం కింద ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరి అధికారం కింద ఉన్నాం? అప్పవాది. అదే యేసు ప్రభువారు అంటాడు, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకు పని లేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. ఈ లోక అధికారి వాడు. ఇప్పుడు వాడిదే పెత్తనం. ఇప్పుడు వాడి పెత్తనంలో మనకు సంతోషం ఉంటుందమ్మా? వాడి పెత్తనంలో మనకు ఆనందం ఉంటుందా? నిజంగా చెప్తున్నాను అక్కలారా, బాగా నన్నమ్మా సహోదరి సహోదరులారా, గట్టిగా 2 రోజులు నవ్వితే 3వ రోజు ఏడిపిస్తాడు మనం.
ఎవడైనా నేను ఆడవలేదనే వాడు ఎవరైనా ఉన్నాడు చెప్పండి. ఎంత గొప్ప సేవకుడికైనా చెప్తున్నాను, గట్టిగా 2-3 రోజులు నవ్వారా, దేవుడి దేవాళ్ళు ఏ బాధ లేవన్నావా, 3వ రోజు ఈ కళ్ళమ్మడి గారిపోతుండాలి. ఏం చేయమంటావయ్యా? నవ్వించినట్టు నవ్వించి ఎంత మోసం చేశాడయ్యా? ఎవరు చేశాడు నిన్ను మోసం? నువ్వే మోసపోయావని నేను చెబుతుంటాడు బైబిల్ పట్టుకొని. ఎవరు నిన్ను మోసం చేయలే, నువ్వే భ్రమలోకి వెళ్ళిపోయావు. వాడి స్వభావం అలాంటిది. ఈ భూమి మీద ఉన్నంత కాలం, మీకు చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఈ గాలి, ఈ నీళ్లు, ఈ అన్నము మన ఒంటిలోనికి వచ్చినంత కాలము ఈ లోకము కూడా మనల్ని పాడు చేయాలని చూస్తుంటది. అందుకని మనం ఏమనుకుంటున్నామంటే, ఏందయ్యా దేవుళ్ళలోకి వస్తే బాధలు ఉండవు కదంటే, పేతురు గారు మాట్లాడుతున్నాడు, ఆయనలోకి వస్తేనంట ఎక్కువ బాధ. క్రైస్తవుడు అయినందుకు శ్రమ. క్రైస్తవుడు అయితే శ్రమ. ఇక్కడ మీరు అందరూ క్రైస్తవులు అయ్యారు కాబట్టి ఇప్పుడు మీకు శ్రమలు లేవేమో. మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం 2025లో చెప్పండి, నాకు లేవయ్యా శ్రమలు అనే వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, ఈ బైబిల్ మూసేసి దాన్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను. ఇంకా నిజంగా చెప్తాను, నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే క్రైస్తవులమై మనం ఈ భూమిలో బతుకుతున్నప్పుడు భర్త ద్వారా శ్రమ, భార్య ద్వారా శ్రమ, బిడ్డల ద్వారా శ్రమ, తల్లిదండ్రుల ద్వారా శ్రమ, ఇరుగు పొరుగు వారి ద్వారా శ్రమ, చివరికి మన పక్కన కూర్చున్న వాళ్ళ ద్వారా కూడా శ్రమే. మరి ఎలా చేయాలి అంటే, ఓపికతో దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతకటమే. ఎందుకంటే మన అన్నగారు చెప్పాడు. ఎవరు మన అన్న అంటే? అపోస్తులైనటువంటి పౌలు గారు మన అన్న. ఆయన మన ముందున్నటువంటి విశ్వాసి. ఏమన్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నా పరుగు అబ్బా అయిపోయింది, నా పరుగు తీసినంత కాలం ఎట్టాడదమ్మా, ఎప్పుడు ఆగిపోతే బాగుండు, ఎప్పుడు ఆగిపోతే అమ్మయ్య నా పరుగు అయిపోయింది, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. పరుగు ఆగిపోయింది, ఇంక ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. కాబట్టి మీ అందరికి చెప్తున్నాను, యేసు ప్రభులోకి వస్తే శ్రమ ఉంటదంటే, ఏ శ్రమ అంటే అది వేరే శ్రమ, ఇప్పుడు మనం పడేది కాదు. కానీ నెమ్మది ఎక్కడ ఉంటుందంటే, నీకు మాత్రమే నెమ్మది, నీ ఒక్కడికే నెమ్మది. అది ఏ నెమ్మది అంటే ఆత్మీయ నెమ్మది, శరీర నెమ్మది కాదు. బాగా చెప్తున్నానండి, ఏ నెమ్మది? ఆత్మీయ నెమ్మది, శరీర నెమ్మది కాదు. ఆత్మీయ నెమ్మది అంటే ఏంటిది? ఇప్పుడు చెప్పాలి. ఆత్మీయ నెమ్మది అంటే తెలుసా? ఎవరికైనా అవగాహన ఉన్న ఒక్కలైనా? ఆత్మీయ నెమ్మది అంటే ఒక్కరికైనా అవగాహన ఉన్న? ఆత్మీయ నెమ్మది అంటే బాగానండి, శరీరాన్ని చంపేసుకుంటే మీకు నెమ్మది. శరీరాన్ని చంపుకోవడం అంటే రక్త సంబంధాలతో బాధ ఉండకూడదు, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి శ్రద్ధలు ఉండకూడదు, వాళ్ళతో వీళ్ళతో మనకు పట్టింపులు ఉండకూడదు. ఇవన్నీ బాగొట్టుకుంటే మనకు దిగులాడుందక్క. ఇదివరకన్నా అయితే ఊరిలో ఒకళ్ళని ప్రేమించాను, వాళ్ళు నన్ను మోసం చేశాడని దిగులు. ఇప్పుడు ఆ ప్రేమ లేదుగా, శరీరాన్ని చంపేసుకున్నాగా, దిగు లేదు. ఇంతకు ముందు అయితే అదిగో మందు తాగాను, ఇప్పుడు మందు లేదే అని దిగులు. ఆ మందు లేదు, శరీరాన్ని వదిలేసుకున్నాక దిగులేముంది? అన్ని వదిలేసుకున్నాక దిగులేమి. కానీ మనం శరీరములో ఉన్నంత కాలము, దేనిలో ఉన్నంత కాలమమ్మా? శరీరములో ఉన్నంత కాలము శ్రమలు వస్తూనే ఉంటాయి. మీరేం టెన్షన్ పడద్దు. నా విశ్వాసం ఏం బలహీనమైందేమో, నేను కరెక్ట్ ప్రేయర్లో లేనేమో, ఏం ఇబ్బంది పడద్దు. శ్రమలు వచ్చే కొలిది నువ్వేం కావాలి? ఏం కావాలి? పరిపూర్ణం కావాలి. ఎలాగంటే మీకు అర్థం కావడం చెప్తాను. చెట్టు పెరిగే కొంది కొట్టేస్తుంటారు. ఇప్పుడు ఆ చెట్టు ఏమవుద్దమ్మా? కొత్త ఆకులు వస్తుంటే ఏమవుద్ది? కొట్టేసి కానీ బలంగా తయారవుతుంటది. పిచ్చోడు ఏం చేస్తాడంటే చెట్టుని బీకేయకుండా కొట్టేస్తుంటాడు. కొట్టేస్తే ఏమనుకుంటాడు తెలుసా? కొట్టేసి ఏమనుకుంటాడమ్మా? ఇంకా చెట్టు లేదనుకుంటాడు. మల్లాకు పెట్టుద్ది, మళ్ళా కొడతాడు. చాలా రోజుల తర్వాత ఒకటి దగ్గర పోతే, రేపు పిచ్చోడా చెట్టు కొడితే కదరా ఏర్లతో పీకేరా, ఇంకా ఎప్పటికీ మొలవదన్నాడు. ఇప్పుడు వచ్చి పీకాలంటే పీకగలడా? మనం ప్రారంభంలో ఉన్నప్పుడు మనల్ని కొట్టేశారు. ఇప్పుడు మనం ఏమయ్యా? బలమైపోయినాం. పీకటము వాళ్ళ వల్ల కాదు. ఇంక వల్లగాక ఏడన్నా ఒకటి చిన్నది పచ్చ మొక్క ఉంటుంది చూడండి, చిన్న ఎగురొస్తే దాన్ని దించేస్తుంటారు. దాన్ని దించేస్తే బాధ కదా చెట్టుకు కొడక, దించేస్తే బాధ కదా, అట్లా దించేస్తారు. దించేసిన మనమేమనుకుంటాం? బాధపడతాం, మళ్ళా ఇంకొక ఎగురు పెడతాం. ఇప్పుడు మీ అందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే,
కొత్త సంవత్సరంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఒక మాటనండి. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము త్వరగా తీయాలి, టైం అయిపోతుంది. మళ్ళా 3వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా చూడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని ఆమేన్. ఇప్పుడు మరలా చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10. కొలస్సీలకు రాసిన పత్రిక 3:9-10. అమ్మా, చర్చికి వస్తున్నారు కదా, ఏనండి ఈ మాట. చర్చికి పోదామని ఇంటికాడ రెక్కలు ఎగరేసుకొని వచ్చిన వాళ్ళందరూ ఏనండి, ఒకడితో ఒకడు అబద్ధం ఆడొద్దు. ఆమేన్. ఇప్పుడు చేయండి న్యూ ఇయర్. ఏం చెప్పాడమ్మా? నేను అబద్ధం ఆడలేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎత్తరమ్మా. ఏం తక్కువ ఈజీ అనుకుంటున్నావా? వరే ఈజీ అనుకుంటే బాగుండు. పొద్దున్నే గంటల సాయి వచ్చి గంటల మోగిచ్చి రేపు పొద్దుటి నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఇంటికి మొత్తం దేవుళ్ళు వస్తాయని చెప్పినంత ఈజీ కాదు అబద్ధం ఆడకుండా ఉండటము. ప్రాణం పోయినా కూడా నిజం చెబితే అబద్ధం ఆడకుండా ఉండటం అంత కష్టం. ప్రాణం పోయినంత కష్టమే కదక్క. పొద్దున్న లేస్తే మనకు వచ్చేది అదే కదా. పొద్దున్న లేస్తే వచ్చేది అబద్ధమే. ఫస్ట్ మాట ఏమంటాము? అబద్ధంతోనే స్టార్ట్ చేస్తాం ప్రతి ఒక్కలం. ఏంది ఇప్పుడు దాకా లేదంటే, నేను ఎప్పుడో లేచినా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా. అబద్ధం. ఎప్పుడో లేచిన దాన్ని మరి ప్రార్థన చేసుకుని పని చేయకుండా ఎందుకు మళ్ళా మంచంలో ఉన్నావు? అబద్ధం. నిద్రపోయినానంటే బాగుంటదిగా. పొద్దున్న లేచినప్పటి నుంచి అబద్ధాలతో ప్రారంభం. అందుకనే ఏమన్నారు తెలుసా? ఒకనితో ఒకడు అబద్ధము ఆడకుడి. ఎందుకు ఆడొద్దు అంటున్నాడో చెప్పండి. ఏలయనగా మన ప్రాచీన స్వభావము అంటే, ప్రాచీన స్వభావం అంటే పాతదేంటిది? అది ఇదివరకు ఏంటిది? అది ఏంటిది? ఇదివరకు ఏంటిది? పాతదేంటిది? ఇప్పుడు అది విడిచిపెట్టింది ఏంటి? ఇప్పుడు విడిచిపెట్టింది ఏంటిది? మీరు విడిచిపెట్టలేదు నిన్న దాకా, దాన్ని వదిలేయండి. ఇప్పుడు విడిచిపెట్టింది ఏంటి? మనం ఈరోజు చేసుకునేది ఏంటిది? 24లో ఆడిన అబద్ధాలు 25లో స్టార్ట్ చేయగాక. ఇంకా చూద్దా, కేక్ కోసిన తర్వాత ఇప్పటికి 4 సార్లు ఆడిన అబద్ధము. 4 సార్లు ఆడుంటాను అబద్ధం. ఇంక నీ వల్ల ఏమవుద్దంటవా? ఒకవేళ అన్ని తొండి పీస్ చేసేయండి. ఇప్పటి నుంచి ట్రై చేసి వద్దాం. రోజు కనీసము కౌంట్ చేసుకుని ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం ఈ రోజు నుంచి. 23లో కూడా 24 ఫస్ట్ రోజు కూడా ఇదే చెప్పిన మాకు గుర్తుందిలే. మేమేమైనా మానుకోనమంటారా? 25లోకి ఎంటర్ అయ్యావుగా. పాతవి గతించినట్టు 24 పోయిన దాంతో మనకు పని లేదు. కొత్త దాంట్లో అడుగు పెట్టావు. ఈ రోజు నుంచి అబద్ధము ఆడకుడి. ఎందుకు? పాతవి గతించను, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు విడాకులిచ్చి పరిత్యజించడం అంటే ఏంటి? వరే మీకేంది నవ్వులు ఆటకుందా? నిజం మాట్లాడుతూ అట్టండి. విడాకులు, భార్య భర్తకి విడాకులు ఇచ్చిన తర్వాత భర్త భార్య ఎదురుపడి అల్లాడుకు మీ ఆయన అంటే, వాడు మా ఆయన ఎందుకు అవుతాడు? ఎప్పుడో ఇచ్చే విడాకులు. అది కరెక్ట్ చెప్పిన. ఒక అబద్ధం ఆడమంటే నేను ఎందుకు ఆడతా? ఎప్పుడో విడాకులు ఇచ్చి అబద్ధానికి అని చెప్తారా? పరిత్యపించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావము ధరించుకొనుడి. ఆమేన్. ఈ జ్ఞానమును సృష్టించింది ఎవరు? దేవుడు. ఆ జ్ఞానమును సృష్టించిన వాని పోలికేంది? యేసు ప్రభులో అబద్ధం లేదు. ఇప్పుడు మీలో ఉందా లేదా? అబద్ధం ఆడి
సోమవారమో, శనివారమో, బుధవారమో, జనవరి 1 రోజు క్రిస్మస్కో, ఏడికంటే అన్ని అబద్ధాలే. ప్రార్థనకి ఎందుకు నువ్వు అంటున్నావు? అదే అబద్ధం ఆడకుండా బైబిల్ పెట్టుకొని పోతుంటే ఏమంటారు? బతికితే వాళ్ళలాగా బతకాలంటారు. కానీ మనం ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు అంటారు నేను ప్రార్థనకు పోతుంటే అందరు తిడతారు పాస్టర్ గారు, ఓర్చుకుంటున్నా. నువ్వు అబద్ధాలు ఆడుతుంటే, బూతు మాటలు మాట్లాడుతుంటూ, ఇంట్లో భార్యను తిడుతుంటివి, భర్తను తిడుతుంటివి, అత్తని తిడుతుంటివి, మామని తిడుతుంటివి, ఒక్కొక్కరిని ఫుట్బాల్ ఆడుకుంటుంటివి, బైబిల్ పట్టుకొని వస్తుంటే నేను అనకుండా ఏమంటారమ్మా? అనకుండా ఎవరు అనుంటారా? ఆ భర్త అంటాడు నువ్వు ప్రార్థన పోయినా ఒకటే, నేను బాగుపోయినా అంటాడు. అవునులే, యేసయ్య వచ్చినప్పుడు చూసుకుంటాడు. ఆ మాట ఎందుకన్నాడంటే, వాడి దగ్గర నీ ప్రవర్తన బాగలేదు, నీ భర్త దగ్గర నీ ప్రవర్తన బాగలేదు, నీ భార్య దగ్గర నీ ప్రవర్తన బాగలేదు, నీ అత్త దగ్గర నీ ప్రవర్తన బాగలేదు, నీ మామ దగ్గర నీ ప్రవర్తన బాగలేదు, నీ కోడల దగ్గర నీ ప్రవర్తన బాగలేదు, నీ బిడ్డల దగ్గర నీ ప్రవర్తన బాగలేదు. అందుకే అన్నాడు. ఈరోజు ఒప్పుకోండి చూద్దాం, 25లో స్టార్ట్ అవుతున్నారు కదా, నవీన స్వభావము ధరించుకుంటాను అని. ఎందుకంటే చూడండి, 2 కొరింథీ పత్రిక 5:17. నేను త్వరగా రిఫరెన్స్లు ఇస్తున్నాను. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను ఏందమ్మా, మీరు యేసు ప్రభు వాళ్ళైతే, ఎవరోళ్ళు? బాగానండి. ఇప్పుడు ఇందాకదా చెప్పినాం కదా, అవన్నీ కాదు. ఇప్పుడు మీరు యేసు ప్రభు వాళ్ళైతే, ఇంతకుముందు ఎవరు మీరు? నేను మాలవుని, నేను మాదిగోని, నేను రెడ్డిని, నేను బీసీని, నేను వాణ్ణి, నేను అవన్నీ పోయినాయి కదా. ఇప్పుడు మనం ఎవరిమి? యేసు ప్రభు వాళ్ళం అయితే ఇవన్నీ మనలో లేవు. ఇంకా నేను ఆడ, నేను మగ, నేను అక్కడ, నేను ఇక్కడ, నేను అది, ఇవన్నీ లేవు. మనము క్రీస్తు వారిమైతే, క్రీస్తు వారిమైతే ఏం చేయాలంట? నూతనము. ఆ నూతన సృష్టి ఏంటిది? పాతవి గతించను. అంటే ఏం గతించింది అంటారు మీరు? అక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, మీరు వినండి, వాళ్ళు డిస్టర్బ్ చేయకండి. పాతవి గతించిన. ఏం గతించినాయి? ఇప్పుడు ఇంటికి బాగానే తీసేస్తారు క్యాలెండర్, ఇంకేమన్నా ఉందా? అది తీసేసి పక్కన పెట్టేస్తారు. ఏంటంటే కొత్త తగిలియొద్దా? క్యాలెండర్ తీసేస్తారు, ఇంకేమి తీసేయరు. ఇంకేమన్నా మేము తీసేయడానికి? ఏమి తీసారు, క్యాలెండర్ తప్ప. ఎందుకంటే అది అయిపోయింది. ఇంకొక మాటలో చెప్పాలంటే పనికి రాదు. అంతే కదమ్మా, అయిపోయింది, పనికి రాదు. ఇప్పుడు అబద్ధం పనికి రాదక్క. పొద్దున్న లేస్తే భర్తతో చెప్పాల్సింది అదే కదా. మొన్న నీ కాడ 500 ఏమైందంటే, నా కాడ ఉన్నాయా, నీకు అప్పుడే ఇచ్చినే, నాకు ఇప్పుడు ఇచ్చినా, నీకు ఒక్కడి గుర్తుండి సావదు, ఒక్కడి కూడా గుర్తుండదు నీకు. ఇప్పుడు ఇచ్చిన నాకు ఇచ్చిన అప్పుడే. ఎప్పుడు ఇచ్చిన? బాగానండి, ఎప్పుడు ఇచ్చిన? ఏ లేదు అంటే అబద్ధాలు ఆడుతున్నాగా. అవసరమా? ఇప్పుడు అవసరం లేదు దాంతో అవసరం కదా. క్యాలెండర్తో అవసరం అక్క? ఈరోజు డేట్ ఎంత అంటే చూడాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. మరి దీంతో అవసరం ఉందిగా. పాత వాటితో పని లేదంటే పాత క్రియలు, పనికిరాని క్రియలతో పని లేదని అర్థం. బాగా అర్థం చేసుకోండి. పాత ఉంటాయి చూడు, పనికిరాని క్రియలు, పాతవి, ఇప్పుడు కాదు, పాతవి పనికిరాని. అవి తీసేయమంటే ఏం తీసేయడం మొదలు పెట్టారక్క? ఏం తీసేయడం మొదలు పెట్టరు? క్యాలెండర్లు, ఇంకా పాత కటన గొడ్డలు, పాత మంచాలు, పాత నవారు, పాత మురికి బట్టలు మొత్తం తీసేశారు. అన్ని కొత్త, వాటిలో కొత్త చేశారు. నవీన స్వభావం మనలో ఏది? ఇప్పుడు కలలుగని వాడు వచ్చి చెబుతున్నాడు, ఇప్పుడు ప్రవక్త వచ్చి చెబుతున్నాడు, ఇది మొదలుకొని దేవుడు నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదించును గాకో. తాగుబోతోడు నెత్తిని చేయబెట్టి కూడా ఆశీర్వదించుగాక అంటే ఏం చెప్పాలక్క? వాడు తాగొచ్చి ఇద్దరు కూర్చున్నట్టు ప్రార్థన చేయమయ్యా అంటారు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటాడు, ఇది అది అని అట్టా ఎట్ట అంటాడు. వాడికి ఎంత ఊగుతుంటాడు, ఎట్టట ఆశీర్వదించగాకంట. తాగుబోతోడు ఏం ఆశీర్వదిస్తున్నాము? నాకు అర్థం కాల. తాగుడు మానుకోరని చెబితే ఏమంటాడు? ఏమంటాడమ్మా? రేపొద్దున్న నా ఇంటికి వస్తే బాగుంటుంది అంటాడు. నువ్వు వచ్చును, మా భార్య ప్రార్థన చేసి వెళ్ళిపోవు, నా తాగుడితో నీకేం పని? అందుకని ఇప్పుడు ఏమనాలి? ఆయన్ను బాధ పెట్టకూడదు,
ఆమెను బాధ పెట్టకూడదు. ఇద్దరు నిలబడి ఉండమ్మా ప్రార్థన చేస్తాను అంటాడు. వాసన వస్తుంటది, మామూలుగా రాదు, కంపు పడుతుంటది. నెత్తిని చేయి పెట్టి ప్రార్థన చేసి మంచిది దేవుడు దీవిస్తాడు అంటాడు. మరి బుద్ధి లేనోడా, ఆ తాగుడు వల్ల నీ భార్య నీ బిడ్డల పాడైపోతారు, అది మానుకోరా, దేవుడు నీకు దేవునిస్తాడని చెబుతాడా? చెబితే మనం ప్రేమించాలి కదయ్యా. ఎవరిని ప్రేమించాలి? పనికి రాకుండా తాగుడు పోతున్నోని ప్రేమించాలి. పొద్దుగోకులు ఇంటి పైన పెద్ద స్టార్ కొట్టుకొని క్రిస్టమస్ పండగని కానీ చికెన్ బిర్యానీ వండుకొని పాస్టర్ గారు రమ్మని చెప్పి 500 రూపాయల నోటు పైన పెట్టుకుంటాడు, నీ కానుకిచ్చేది ఏదో బాగా ప్రార్థన చేయమని చెప్పడానికి. నేను ఎక్కువ ప్రార్థన చేయ 500 రూపాయలు కదా, కొద్దిగా ఎక్కువ తోడు ప్రార్థన చేయాలని చేసి 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 పోతా తీసుకొని వెళ్ళిపోతాడు. అంతేగాని ఏమైనా ఉందా? మార్చాలంటే పాతవి పోవాలి. నేను మారమన్నది వాళ్ళని కాదు, ముందు మనం మారాలి. యేసు ప్రభువు ఏమన్నాడు? మీరు మారి వాళ్ళకు చూపించండి, వాళ్ళే మారుతారు. కానీ మనం మారలేము. కష్టం కదా? కష్టమా కాదా? కష్టమా కాదమ్మా? కష్టమా కదా చెప్పండి మారాలంటే? ఎంత కష్టం, ఎంత కష్టం తెలుసా? ఎలాగుంటుందంటే ఒక చిన్న మాట చెప్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 26 చదవండి త్వరగా. లేకపోతే యెషయా 43:18 చదవండి. యెషయా 43:18. ఏంది? మునుపటి వాటిని. ఇప్పుడు యెషయా ప్రవక్త తప్పు రాసిండా లేకపోతే కరెక్ట్ రాసిండక? కరెక్ట్ రాసిండా? అచ్చేమన్నా తప్పబడి ఉంటుందేమో, ప్రింటింగ్ చేస్తుంటారు కదా, ప్రింట్ కదా ఇచ్చేది అన్ని, బైబుల్ అని ప్రింట్ కదా పోయేది. ప్రింట్ దగ్గర కొద్దిగా తప్పుబడి ఉందేమో నాకు తెలిసి. మున్నపటి జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నారు. ఎవరన్నా మర్చిపోదు మాక? అసలు మామూలు విషయమా? 24 పోయిందంటే పోయిన నెల అంతా, పోయిన వారం అంతా అలా కలుపుకోను. డబ్బులు ఇవ్వండి, ఎన్ని రోజులు అంటే నాకు అన్ని గుర్తున్నాయి నాను. మొత్తం మర్చిపోమంటే ఎడ కుదురుద్ది? డబ్బులు మర్చిపోము, అబద్ధాలు మర్చిపోము, బూతు మాటలు మర్చిపోము, పాత సీరియల్ సినిమాలు మర్చిపోము, ఇంకేం మర్చిపోవటానికి? నిన్నటిదాకా కూర్చుంటది కదా, ఏంటిది? ఏందమ్మా 9 గంటలకు వచ్చేది 8 గంటలకా? నీకు కూడా తెలియదా? నిజం చెప్పాలి. అమ్మేనైతే భార్య భర్తల శతమానం బావుతా పిల్లలు ఏంట్రాలా? నిన్న అయిపోయింది ఒక ఎపిసోడ్. రేపు పొద్దున మళ్ళీ కంటిన్యూ చేస్తారు తెలుసా? నేను నిన్ననే వాగ్దానం చేసి వచ్చాను సీరియల్ చూడనని. పోయి టీవీని ఆపేస్తావా? క్యాలెండర్ తీశాను, టీవీ సీరియల్ అని కాదు. క్యాలెండర్ మార్చాను, పాత బూతు మాటలు కాదు. నేను బైబుల్ పోతున్నా కాబట్టి అట్టున్నా కానీ లేకపోతే ఆల్రెడీ అనేసాను. ఇంకా లేకపోతే ఏముంది? మునపటివి జ్ఞాపకము చేసుకొనుకుడి. అది జ్ఞాపకంలోనికి రాకూడదు. ఏంటి? పాత బతుకు. చదువు తర్వాత. పూర్వకాలపు సంగతులను తలుచుకోవద్దు అంటే ఏ సంగతులు? పూర్వకాలపై దేవుని దగ్గరకు రాకముందు అప్పుడప్పుడు మన సీన్ అన్నట్టు 3 అంశాలు 4 అంశాలు వేస్తుంటాడు. అందరు కూర్చున్నప్పుడు నేను కూడా 3 అంశాలు తాగినప్పుడు ఎక్కడ తిరిగింది తెలుసా? అవి గుర్తు రాకూడదు అసలు. వాడితే ఏం పని నీకు? అవి గుర్తు రావచ్చన్నా? అసలు అది రావచ్చా బాబురా? అసలు రావచ్చా? పాత ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పాత గుర్తుంటదా? ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఏమన్నా తాగుతావా? మనసు బాధపడింది కాబట్టి తాగుతావా? మరి జ్ఞాపకం రాకూడదంటే మరి ఎందుకు జ్ఞాపకం తెచ్చుకుంటారు అంటాడు. దాన్ని చూడగానేనంట నోరంట సపరెత్తుడంట. అసలు మర్చిపోరా బుద్ధి లేనోడు అంటే ఎందుకు సపరెత్తున్నారు? మా అమ్మేది తల్లిగారు పొగాకు తమను చూడగానంట లోపల పిలిచేస్తుందంట బయటికి. పాపం మన వాళ్ళకి, పాపం చాలా మందికి. మా అమ్మ అంటే మా అమ్మ ఒక్కది కాదు, అందరూ ఉన్నవాళ్ళు మా అమ్మ వాళ్ళే. ఆమె కనపడకుండా ఎంతమంది లేరు? ఎన్న చదువుతుంటారు అంటే వాళ్ళు ఎంతమంది పై కాని రాకుండా లోపలికి చేసేవాళ్ళం. పాపం ఆమెకి ఒకళ్ళకి పొగాకు తాంబ, ఒకళ్ళకి ఒక్క పలుకు, ఒకళ్ళకి టీవీలు. టీవీ కూడా ఏం చేస్తుంది? 7 గంటలు కాగానే పిలుస్తుంటది, రా రా అయిపోద్ది, ఒకసేపు అయిపోద్ది. మరి పాలు పొయ్యి మీద ఉంది అంటే ఇటు పాలకెళ్ళి ఒక చూపు, టీవీకి వెళ్ళి ఒక చూపు. అప్పుడు వంటరం కూడా ఏం చేయాలంట? వంటరం కూడా టీవీ కానే ఉంటే బాగుంటుంది. వీళ్ళకు వంట చేస్తా సీరియల్ చూస్తారు. పాతవి మానేసుకుంటారా? తాగుబోతుంటారు. బుద్ధి అనే లేదు. వాడు అనాల్సింది, ఆ టీవీ పిచ్చి పెట్టిన నీకు బుద్ధి లేదు అనాలి.
నువ్వు ఒక్కదాన్ని మానుకో, వాడు మానుకోకపోతే ఇప్పుడు అడుగు. మన వల్ల కాదు. మరి వాళ్ళ వల్ల ఎట్ట అవుద్దక్క? నీకు టీవీ ఎంత పిచ్చి అయితే ఆ తాగేది అంత పిచ్చి తెలుసా? అది ఇంకా లోపల పోయేది మామూలు విషయమా? అది ఎంత పిచ్చి. మరి దీన్ని ఎందుకు మానుకోవాలంటే ఆ 10 నిమిషాలు టీవీ చూస్తే ఏం గుర్తు రావయ్యా, వాళ్ళు కూడా తాగితే ఏం గుర్తు రావని తాగుతారు అంతే. ఏం గుర్తు రావని తాగుతున్నారు అంతే. పాతవి ఏం చేయాలంట? మున్నప్పటివి జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వపు కాలపు సంగతులు తలంచుకోవద్దు, అసలు వాటి గురించి వద్దు. నిన్న దాకా వచ్చి ఆగిపోయింది అత్తామామ సీరియల్, రేపేమొస్తుందో. ఇల్లాలు ప్రియురాలా ఏందది? ఏదో నాకు కూడా అసలు ఇంతకుముందే అంతరంగాలు తలంబరాలు అవి గుర్తుండే, ఇప్పుడేం గుర్తున్నాయి అసలు అనుకుంటే కదా ఎప్పుడన్నా. అవన్నీ అంతకుముందు మేము చిన్న పిల్లలప్పుడు చూసేవి, ఇప్పుడు ఏడున్నాయి? ఇప్పుడు మా అమ్మాయిలో తెలుసు కానీ బయట మాట్లాడట్లా. తెలియను రన్నరా అందరూ అబద్ధం ఆడతారు ఇప్పుడు తెలియదంటే. తెలియదు అన్నోళ్ళు అందరూ అబద్ధం ఆడినట్టే, తెలుసు అన్నోళ్ళన్నా నిజం అన్నట్టు. తెలుసు కాబట్టి ఈరోజు తొప్పేసుకున్నారు కాబట్టి ఇంకా జ్ఞాపకం చేసి తలంచుకోవద్దు. మునపటివి తలంచుకొనకుడి. తర్వాత త్వరగా తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆమేన్. ఏ క్రియ అంట? నూతన క్రియ. ఏంటిది? ఏంటిది? ఆడగాని రాదు కానీ హెజ్కేలు గ్రంథంలో పోదాం. కనపడిన చోట చూద్దాం. ఏడేం చూస్తారు మళ్ళా? హెజ్కేలు గ్రంథము 11:19 తీసినవా? ఓకే, సంతోషం. తీస్తే చూడ. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి పాత గుండెను తీసేసి కొత్త గుండె వేస్తానన్నాడమ్మా. పాత గుండె ఏంటిది? పాత గుండె ఏంటిది? సీరియల్ గుండె, అబద్ధాల గుండె, మోసపుల గుండె, త్రాగుడు గుండె. ఇది పాత గుండె. కొత్త గుండె ఏంటిది? ఆయన ఆజ్ఞలు గైకొనే గుండె. గుండె అంటే హృదయము. పాత హృదయంలో కదా అష్టాచమ్మ సీరియల్ గుర్తుంది, కొత్త దాంట్లో గుర్తుంటదా? గుర్తుంటది అక్క? పాత దాంట్లో మీ ఫోన్ కొత్త, పాతది పోయిన తర్వాత కొత్త దాంట్లో ఒక నెంబర్ అయిన ఉంటదా? పాత హృదయం తీసేస్తానన్నాడు. 36:26 కూడా చదువు హెజ్కేలు గ్రంథము. ప్రార్థన చేస్తాను, సమయం అయిపోయింది. 36:26 కూడా. నూతన హృదయమును నీకు ఇస్తాను. ఆమేన్. బాగానండి. నూతన హృదయము, నూతన క్యాలెండర్లు, నూతన వాగ్దానాలు, కేక్ కట్ చేసి పాస్టర్ ఇంకా మొక్కలు చేసి పెట్టలేదు, ఈ కాదు ఇస్తానన్నది నూతన హృదయము. అది పెడితే వెళ్ళిపోవాలన్నారు చాలా మంది. నేను ఎందుకు పెడతా? ప్రార్థన అయిపోయినాక మొక్కలు ఇచ్చాను, మీ ఇష్టం. నూతన హృదయం ఇస్తాను, పాతది కాదు. ఇప్పుడు కొత్తది ఇస్తానన్నాడు. కొత్తది ఇస్తే పాతదేమవుద్ది? పాతదేమవుద్ది? కొత్త చీర వచ్చిందని పాత చీర మాడేస్తామా? పారేస్తారక్క? బొంతలు గుడుచుకొని మరీ దాని మీద పండుకుంటాం. అలాగే కొత్త హృదయం ఇచ్చాడని పాత హృదయాన్ని పోగొట్టుకోము. పోయి బీరువాళ్ళు అట్ట పెట్టుకుంటాం. భర్త గాని అత్త మామలు గాని గొడవ పెట్టుకున్నప్పుడు తెచ్చి మళ్ళీ తగిలించుకుంటాం. అప్పుడే కదా తగిలించుకోవచ్చు. ఎందుకు? అప్పుడు అబద్ధాలు రావాలి, బూతు మాటలు రావాలి. ఇప్పుడు కొత్త దాంట్లో లేవుగా, ఇప్పుడు పాత తెచ్చుకొని తగిలించుకుంటారు. ఏంది పాస్టర్ గా, ఏందమ్మా అంటే ఇప్పుడు రా నీ సంగతి చూస్తాను అంటారు. ఏంటంటే పాత దాడిపోయి ఇప్పుడు తగిలించుకోనని ఇప్పుడు రమ్మంటారు. కాబట్టి యేసు ప్రభు దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే నూతన హృదయం నీకు ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు మన వాగ్దానం ఏంటంటే పరలోకం మనకిస్తాడు. అక్కడ పోయిన తర్వాతే మనకి ఏ బాధలు, కష్టాలు, సమస్యలు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, రాత్రి ఉండదు, పగులు ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. అక్కడే పోయిన తర్వాతే. కాబట్టి ఈరోజు 2024 పోయింది, 25 వచ్చిందంటే 25తోటి దేవుడు ఏమన్నాడు? తానే మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏమని చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయులకు నా కట్టడలు మీరు నేర్చుకున్నట్లు పాత హృదయం తీసేసి కొత్త హృదయాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు కొత్త హృదయం కావాలా, కొత్త క్యాలెండర్లు కావాలా? అంటే క్యాలెండర్లు వద్దా? రెండూ కావాలి. ఆమేన్. రేపు చూద్దాం. రేపు ఆదివారం ఉన్నదిగా, చూద్దాం కొత్త హృదయాలు ఎంతమంది దగ్గర ఉన్నాయో. దీంట్లో బీరువాలో పెట్టి మట్టి గొడ్డలు వేసుకొని కొత్త రూపు పోతారు, కనపడుద్దిగా. అప్పుడేమైపోయింది అక్క? 24లో మాట్లాడుకొని 25 వచ్చింది. 25లో మాట్లాడుకుంది ఏమైపోలేదుగా.
దేవుడు సజీవులుగా ఉంచితే ఉంటది. కాబట్టి చూడండి, తల్లి గారు సుబ్బలమ్మ గారు పాత సంవత్సరంలో చివరి 6 నెలలు నాన్ స్టాప్ కొత్త హృదయం ధరించుకొని వచ్చి వెళ్ళిపోయింది. అంతే, అసలు ఆగను కూడా ఆగల. మేము ఆగిన ఆమె ఆగల. అంతలా ఫాస్ట్ వచ్చేసింది. ఆడికి పెట్టిన అయ్యా ప్రార్థన ఉంది, అయ్యా ప్రార్థన ఉంది. ఎప్పుడు ఫోన్ చేశాడు, ఇది ప్రార్థన. చివరి సమయంలో ఎక్కువ ఎందుకు ప్రయాసపడిందంటే కొత్త హృదయం వస్తే ఇక వేరే తప్పు ఉండకూడదు మనలో. అప్పుడప్పుడు అంటాను, మానుకోలేకపోతున్నానంటే పాత హృదయం అన్నట్టే. కాబట్టి నూతన స్వభావమును, నూతన హృదయమును ఆయన మనకి ఇచ్చాడంట. ఏంటంట? నూతన స్వభావం. నీ స్వభావం కూడా మారిపోద్ది ఇప్పటి నుంచి. ఏమంటావు? ఆదివారం అంటే తలకాయ తెగ్గొట్టినా కూడా ప్రార్థనకే పోతా, అది కొత్త హృదయం. పాత హృదయం అంటే పని లేకపోతేనే ప్రార్థన పోతా, అది పాత హృదయం. రెండు నీ ఇష్టం ఏదైతే. నీ దగ్గర ఏది ఉంది నీ చేస్తా, నాకేం తెలుసు, అంతేనా? నన్నేం చేయమంటాం, అది నీ ఇష్టం. కాబట్టి ఈరోజు నీతో నాతో తెలియజెప్పిన మాట ఒకే ఒక మాట ఏంటంటే, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. ఆ నూతనమైంది ఏంటంటే కొత్త హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? అది బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఇచ్చాడు. ఎన్నిసార్లు కడిగించుకుంటారమ్మా హృదయాన్ని? ప్రతి సంవత్సరం కడిగి కొత్త దానికి ఆరేయటం, మళ్ళీ తాగటము, పోయి బురదలో పట్టము, మళ్ళా ఉతకటము, ఆరేయటము, తాగటం, పోయి బురదలో పట్టము. ఎన్నిసార్లు అక్క గొడ్లు ఉతికేది మనము? కోపం వస్తుంది కదా కుతికే ప్రతిసారి. ఇక్కడ ఎవరన్నా ఉంటాటోళ్ళు. అదే యేసయ్య కోపం రావట్లేదు మన హృదయాలు కడిగే ప్రతిరోజు? ఆయనకి అంత కోపం రావాలి. ఆ కోపం వచ్చినప్పుడు మీరేం చేస్తారు? మీ ఇంట్లో మనసుకి తాగినప్పుడు ఏం చేస్తారమ్మా? ఖర్చు పెట్టావుగా 2 రోజులు కూడి కట్టకపోతే సిగ్గొత్తది అంటారుగా. అట్టనే మనకు కూడా 4 రోజులు బాధలు పెడుతున్నాడు తప్పు చేసినందుకు. అంతే, ఏమి లేదా. ఓకే, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు అవకాశం ఇస్తే కంటిన్యూ చేస్తారు. తర్వాత అందరు తల వంచండి, ప్రార్థనలకి భవిద్దాం. అయిపోయింది.